ఫ్రాంక్ లూథర్ మార్క్ రచించిన ఏ గెలాక్సీ ఆఫ్ అమెరికన్స్, దానికి తెలుగు శ్రీ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు గారు జ్యోతిర్మాల అనే పేరుతో తెలుగు చేశారు. ఇది 4వ భాగం. 29/2/24. ఇవాళ చెప్పుకోబోయే సెలబ్రిటీ థామస్ ఆల్వా ఎడిసన్. ఓహియా, అమెరికాలోని ఓహియాలో జన్మించి మిచిగన్లో పెరిగి పెద్ద నూతన యంత్ర అన్వేషణలు నిర్విరామంగా గడిచిన జీవితంలో చాలా భాగం న్యూ జెర్సీలో గడిపిన ఎడిసన్ 100కి 100 పాళ్ళు అమెరికన్ జాతీయుడు. అమెరికా దేశంలో పుట్టిన 1 డజను మంది మహాపురుషుల జాబితాను తయారు చెయ్యమని ఎవరిని కోరిన ప్రతివాడి జాబితాలో ఎడిసన్ పేరు తప్పనిసరిగా ఉండి తీరుతుంది. దేదీప్యమానమైన ఎలక్ట్రిక్ దీపం, ఫోనోగ్రాఫ్, గ్రామ్ఫోన్, మిమియోగ్రాఫ్, సైక్రోస్టైల్ యంత్రం, బొగ్గువాడే టెలిఫోన్ యంత్రం, మైక్రోఫోన్, శబ్ద విస్తరణ యంత్రం, కెనిటోస్కోప్, టాకీ సినిమా యంత్రం మొదలైన అతని నిర్మాణాలెన్నో అమెరికా జాతీయ జీవిత వికాసానికి అగణ్యమైన సేవలందించి ఈ క్రింది ఖండికలు జార్జ్ ఫార్సన్స్ లాత్రప్ రచించిన ఎడిసన్తో ప్రసంగాలు అనే గ్రంథంలోనివి. మొదట 1890 ఫిబ్రవరిలో హార్పర్స్ న్యూ మంత్లీ మ్యాగజైన్ అనే పత్రికలో సీరియల్గా ఈ గ్రంథం ప్రచురింపబడింది. స్వతంత్ర జీవన ప్రారంభం. బాల్యంలో టామ్ ఎడిసన్ డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ అనే పత్రికని ప్రతి స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా కేకలేస్తూ అమ్మే పేపర్ల కూడా. ఆ ఫ్రీ ప్రెస్ పత్రిక ప్రకాశకుడు, ఎడిటర్, పబ్లిషర్. తర్వాత షికాగో టైమ్స్ కూడా ఈయనే ఎడిటర్, అంటే ఈయనే పబ్లిషర్. ప్రసిద్ధుడైన విల్బర్ ఎఫ్ స్టోరీ అతని పేరు. ఎడిసన్ ఇలా అన్నాడు: అంతర్యుద్ధం ప్రారంభమైన రోజుల్లో పొద్దస్తమానం పేపర్లమ్ముతూ విపరీతంగా హైరాణ పడేవాడు. అయినా నిజానికి నాకు తగినంత లబ్ధి ఉండేది కాదు. నేను చాలా కొద్ది కమిషన్లకే పేపర్లు అమ్మేవాడు. అందుచేత నేను అమ్మగల శక్తికి మించిన పేపర్లు తీసుకోకుండా చాలా జాగ్రత్త పడేవాడు. అలా అని మరీ తక్కువ తీసుకువెడితే యాత్ర సగంలోనే పేపర్లు అయిపోవటం కూడా జరగదు. అందుచేత ఒక మధ్య మార్గం తొక్కటానికి వీలుగా నేను ఒక పన్నుగడ పని, అది బాగా పనిచి ఫ్రీ ప్రెస్ పత్రికా కార్యాలయంలోని ఒక కంపోజిటర్తో నేను స్నేహం చేశాను. ప్రతిరోజు ఆనాటి వార్తలలో చాలా ప్రముఖమైన వార్త తాలూకు గాలీ ప్రూఫ్ అతడు నాకు ముందుగా చూపించే ఏర్పాటు చేసుకున్నా. ఆ వార్తలోని హెడ్డింగులను చూసి ఆనాటి వార్తాపత్రిక ఎలా అమ్ముడు పోతుందో అంచనా వేయటం అభ్యాసం చేశాను. అందుచేత నేను ఎన్ని పేపర్లు ఏ రోజున అమ్మగలను ముందుగా సరైన అంచనా వేసుకునేవాడు. సాధారణంగా నేను రోజుకు 200 పేపర్లు అమ్మేవాడు. కానీ యుద్ధరంగం నుంచి ఏదైనా ప్రత్యేక వార్త వచ్చిన రోజు 300 ఇంకా పైన కూడా అమ్ముడుపోయేది. అలా ఉండగా ఒక రోజున నా కంపోజిటర్ స్నేహితుడు పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి ఉన్న ప్రూఫ్ ఒకటి నాకు తీసుకొచ్చిచ్చాడు. పిట్స్బర్గ్ ల్యాండింగ్, ఇప్పుడు దీన్నే స్టైలో అంటారు, వద్ద జరుగుతున్న యుద్ధం తాలూకు మొట్టమొదటి రిపోర్టర్. ఆ యుద్ధంలో హతులు క్షతగాత్రులు కలిసి
60,000 మంది ఉన్నట్లుగా ఆ రిపోర్టు తెలుపుతోంది. నేను వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని పత్రిక కాపీలు బ్రహ్మాండంగా అమ్మే అవకాశం వచ్చిందని గుర్తించి అందులో ఒక విషయం ఉంది. అయితే ఒకే ఒక విషయం, రైల్వే లైను వెంట ఉన్న ఊళ్ళ ప్రజలకు ఇప్పుడు నాకు తెలిసిన ఈ విషయం ముందుగా తెలియాలి. ఈ ప్రూఫ్ కాగితం వాళ్ళందరూ చూసే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది అనుకో. హఠాత్తుగా నాకు ఊహ తట్టి వెంటనే టెలిగ్రాఫ్ ఆపరేటర్ దగ్గరకు పరిగెత్తి అతి గంభీరంగా అతనికి ఒక సూచన చేశాను. అంత గంభీరంగా అతడు నా సూచన విన్నాడు. ఆ సూచన ప్రకారం అతడు మేము వెళ్ళే రైల్వే లైను మీద ఉన్న ప్రతి ముఖ్యమైన స్టేషన్కి వైర్ చేసి రైళ్ల రాకపోకలను సీమ సున్నంతో వ్రాసే నల్లని ప్రకటన పలక మీద ఆయా స్టేషన్ మాస్టర్లు ఈ సంగ్రామ వార్తని, హతులు క్షతగాత్రుల సంఖ్యని వ్రాసేటట్టు చెయ్యాలి. అందుకు ప్రతివిధంగా హార్పర్స్ వీక్లీ, హార్పర్స్ మంత్లీ, సాయంత్రపు దినపత్రిక ఆనాటి నుండి 6 నెలల వరకు ఆ ఆపరేటర్కి ఉచితంగా సరఫరా చేస్తూ ఉండటానికి నేను అంగీకరించి ఆ బేరం కుదిరిన తర్వాత నా పన్నుగలను ఫలవంతం చేసుకోవటానికి తగిన కాపీలు సంపాదించడం ఎలాగా అని ఆలోచించి నా దగ్గర ఉన్న రొక్కం చాలా తక్కువ. ఇక నాకు ఉన్న పరపతి మరింత తక్కువ. పేపర్లు బట్వాడా చేసే డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి నా మీద నమ్మకం ఉంచి ఆనాటి ఫ్రీ ప్రెస్ ప్రతులు 1000 నాకు అరువుగా ఇప్పించమని అతి వినయంగా అయితే నా ప్రార్థన వెనువంటనే మిక్కిలి మొరటుతనంతో నిరాకరించబడినందుకు నాకు ఆశ్చర్యమేం కలగల. ఆ రోజుల్లో నేను చాలా ఉత్సాహవంతుడుగానే ఉండేవాణ్ణి. కానీ ఆ టెలిగ్రాఫ్ ఆపరేటర్ తన మాట నిలుపుకుంటే ఆ విషయంలో నాకు ఇంకా కొంత అనుమానం ఉంది. కొద్దిగా నాకు లభించనున్నటువంటి అదృష్టం చేజారిపోతోంది అని నిరుత్సాహపడి, కానీ ఎలాగో ధైర్యం కూడా తీసుకొని అత్యంత సాహస కృత్యానికి ఒడిగట్టి చరచరా మేడమెట్లెక్కి చిన్నగా విల్బర్ ఎఫ్ స్టోరీ గది దగ్గరికి వెళ్ళి నేను ఆయన చూడాలను. కొన్ని నిమిషాల తర్వాత ఆయన చూశాను. నేనెవరినో ఆయన తెలుపుకొని నాకు ఆనాటికి పత్రిక 1500 ప్రతులు అరువుగా కావాలని కోరాను. పొడుగ్గా బక్కపల్చగా నల్లని కళ్ళతో విరాగిలాగా కనిపించే ఆ వ్యక్తి ఒక నిమిషం నా వంక వింతగా చూసి తర్వాత ఒక చిన్న కాగిత ముక్క మీద 4 మాటలు రాశారు. ఆ కాగితం నాకిచ్చి దీన్ని కిందకి తీసుకువెళ్ళి చూపించు, నువ్వు కోరిన కాపీలు ఇస్తావు. నేను ఆ ప్రకారం చేశా. నాకప్పుడు కలిగినంత ఆనందం నా తర్వాత జీవితంలో ఎన్నడూ కలగదు. నేను నా 1500 కాపీలు తీసుకొని మడత పెట్టడంలో నాకు సహాయం చేయటానికి 3 కుర్రాళ్ళను కూడా వెంట పెట్టుకొని రైలెక్కి టెలిగ్రాఫ్ ఆపరేటర్ తన మాట ప్రకారం చేశాడా లేదా అని నా ప్రాణాలు పీచుపడి మా రైలు ఆగిన మొదటి స్టేషన్లో నేను మామూలుగా 2 కాపీలే అమ్మగలిగేవాడు. కానీ ఆ వాళ్ళ స్టేషన్ ఇంకా దూరంగా ఉండగానే ప్లాట్ఫారం మీద నా పేపర్ కోసం కొట్టుకుంటున్నారా లేదా అని తొంగి చూశా. ప్లాట్ఫారం అంతా జనంతో కిటకిటలాడిపోతోంది. రైలు స్టేషన్లో ఆగగానే వాళ్ళందరూ నా పేపర్ కోసం వచ్చిన వాళ్ళే అని అర్థమై రైలు కదిలే లోపల 10 కాపీ 5 సెంట్ల చొప్పున 200 కాపీలు అక్కడే ఖర్చు చేసి తర్వాత స్టేషన్లో జనసమూహం మరింత ఎక్కువ. నేను ధర పెంచా. 15 సెంట్లు చేసి 300 కాపీలమ్మ. క్రమంగా మేము పోర్ట్ హ్యూరాన్ స్టేషన్ చేరే వరకు అలా పత్రిక ధర అమ్మకం కూడా పెరుగుతూ వచ్చి అక్కడ నా కోసం ఎదురు చేసే నా మామూలు బగ్గీలో మిగిలి ఉన్న పేపర్లు ఎక్కించి ఎవరూ వాటిని అపహరించకుండా ఆ పేపర్ల కట్ట మీద ఒక చిన్న కుర్రాన్ని కూర్చోబెట్టి ఆ పేపర్లు $25 ఇంకా పైన కూడా ఒక్కొక్క కాపీ అమ్ముకుంటూ బయలుదేరా. నాకు బాగా జ్ఞాపకం ఉంది. మేము వెళుతున్న దారిలో ఒక చర్చిలో ప్రార్థన సమావేశం జరుగుతుంది. ఆ చర్చి ముందు ఆగి నేను నాటి ప్రముఖ వార్త అరిచా.
10 సెకండ్లలో మతాచార్యుడితో సగా చర్చిలో ఒక్క పెట్టగలేదు. అందరూ నా బండి చుట్టూ మోగి అమూల్యమైన నా పత్రిక కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడసాగి. టెలిగ్రాఫ్ యొక్క ప్రాముఖ్యాన్ని మొదట నేను ఎలా గుర్తించాను ఇప్పుడు మీకు అర్థమై ఉండదు. టెలిగ్రాఫ్ ద్వారా బోర్డుల మీద నోటీసులు వ్రాయించడమే కదా ఆనాటి నా విజయంలో కీలకం. వెంటనే నేను టెలిగ్రాఫ్ ఆపరేటర్ కావాలని మనస్సులో నిశ్చయం చేసుకున్నాను. కానీ విల్బర్ట్ ఎఫ్ స్టోరీ ఆనాడు నాకు ఆ సహాయమే కనుక చేసి ఉండకపోతే విద్యుత్ శాస్త్రం సాధించగల అద్భుత ఫలితాలను నేనెన్నటికీ పూర్తిగా గుర్తించగలిగి ఉండేవాణ్ణి కానని మాత్రం నిశ్చయంగా చెప్తా. ఫోనోగ్రాఫ్ నిర్మాణంలో ప్రారంభ కృషి ఆ విషయమై చాలా కాలం ఆలోచన జరిగాక 1877 నేను ఒక ఘట్టానికి చేరా. మార్స్ గూఢలిపి ప్రకారం చుక్కలు గీతలతో ఒక చిన్న కాగితం ముక్క మీద నొక్కులు కలిగించటం ద్వారా టెలిగ్రాములను పంపడమే కాక ఒక వార్తను ఎన్నిసార్లైనా మనకు కావలసినంత వేగంగా పునశ్చరణ రిపీట్ కూడా చెయ్యగల ఒక పరికరాన్ని సంతృప్తికరంగా తయారు చెయ్యగలిగాను. అప్పుడు నేను టెలిఫోన్ విషయమై కూడా ప్రయోగాలు జరుపుతా. నా మనస్సంతా ధ్వని స్పందనలకు ఆ స్పందనలను సన్నని పొరల డయాఫ్రముల ద్వారా ఒక చోట నుండి మరొక చోటికి పంపటానికి సంబంధించిన సిద్ధాంతాలతో నిండి కాగితం మీద కలిగించిన నొక్కులు ఇండెంటషన్స్ మరొకటి చోటి యంత్రాన్ని పనిచేసేట్టు చెయ్యగలుగుతున్నప్పుడు ఒక సన్నని పొర ఒక్క స్పందనాలను మాత్రం భద్రపరిచి తిరిగి సరిగ్గా అలాంటి స్పందనాలనే ఎందుకు కలిగించలేను? నేను హడావిడిగా ఒక పరికరం తయారు దానిలో ఒక కాగితము ముక్కను దోపి హెలో అని అరిచా. తరువాత ఆ కాగితాన్ని జరపాల్సిన ప్రకారం జరిపి నేను నా మిత్రుడు బ్యాచిలర్ ఊపిక బిగబట్టి శ్రద్ధగా విన్నా. సుదూరం నుంచి వస్తున్నట్టు ఒక హీన స్వరం విన్నా. గాఢమైన భావన బలం చేత ఆ ధ్వని హెలో అన్న మొదటి మాటకు ప్రతిధ్వని అని గుర్తించండి. కానీ బ్యాచిలర్కి మాత్రం నమ్మకం కలగదు. ఆ పని నేనే నాటికైనా సరే సాధించగలిగితే ఒక పీపాడు యాపిల్ పళ్ళు కదప ఇస్తానని పందెం కూడా కాశారు. నేను తయారు చేయదలుచుకున్న మోడల్ ఒక కాగితం మీద రాసి దాన్ని తీసుకువెళ్ళి క్రూసీకిచ్చి అలాంటి మోడల్ తయారు చేసి పెట్టమని. ఆ రోజుల్లో క్రూసీ నాకు ఇలాంటి పని చేయటానికి కుదిరా. ప్రస్తుతం స్కెన్నెక్ థాడీలోని మా యంత్ర నిర్మాణశాలలు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తాను. ఆ యంత్రం తయారు చేసి ఇస్తే అతనికి నేను $4 ఇస్తాను. అది మాట్లాడే యంత్రమని కూడా చెప్పాను. నేను పరిహాసం ఆడుతున్నానని అతడు చిన్న మూలుగాడు. కానీ పని ఆరంభించిన త్వరలోనే నా మోడల్ తయారు చేసి ఇచ్చాను. నేను పల్చని సీనారీకు దానిలో పెట్టి మాట్లాడాను. కురుసి చూస్తున్నాడు. ఇంకా అపనమ్మకమే అతని. ప్రసారానికి అనుగుణంగా నేను యంత్రాన్ని సవరించిన వెంటనే మేమిద్దరం ఒక దూర స్వరం దాని నుండి రావటం విన్నా. అతడు భయంతో ఇంచుమించు కుప్ప కూలిపోయాడు. నిజానికి నేను కూడా కొంచెం భయపడి తర్వాత బ్యాచిలర్ దగ్గర నుంచి పీపాడు యాపిల్ పండ్లు వసూలు చేసి ఇస్తా అన్నాడుగా. ఆ ఆపిల్ పండ్లు నాకు అమితానందాన్ని కలిగించి ఓర్పు పట్టుదల అట్టే కాలం నేను ఒక రోజున ఎడిసన్ను ఆయన నిర్మాణాలన్నిట్లో దేనికోసం ఆయన ఎక్కువగా చదవలసి రావడం విస్తృతంగా ప్రయోగాలు చేయటాల్సి రావడం జరిగిందని అడిగా. తడుముకోకుండా వెంటనే ఆయన ఇలా చెప్పారు. విద్యుత్ దీప నిర్మాణం నన్ను చాలా చిక్కులు పెట్టింది.
విద్యుతీపనితి వెళ్ళి నా మటుకు నేను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. కానీ విజయం విషయంలో ఆశ వదులుకునే పరిస్థితి రావటం కానీ జరగకపోయినా నా సహచరుల విషయంలో మాత్రం ఆ మాట నేను చెప్పలేదు. ప్రయోగాలతో పరిశోధనలతో గడిచిన ఆ అన్ని సంవత్సరాలలో నా గొప్ప సత్యం అది కూడా ఆవిష్కృతం కాదు. నా కృషి అంతా వినియోగాత్మకం, డిడక్టివ్ అయింది. నేను సాధించే ఫలితాలు కూడా కేవలం నిర్మాణాలకు సంబంధించినవే అని చాలా వినయంగా చెప్పారు. మొదట ఒక తాత్కాలిక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రయోగాలు చేసి చూడటం, అది తప్పని తెలితే మరొక సిద్ధాంతాన్ని కల్పించుకొని ప్రయోగాలు చేయటం, అది తప్పని తెలితే మరొకటి, ఇలా నా కృషి సరిగిపోతూనేమో. సమస్య పరిష్కారానికి నాకు వీలైన మార్గం ఇదొక్కటే అని. ఎంచేతనంటే దేదీప్యమానమైన విద్యుత్ దీపం ప్రకాశించే పరిస్థితులు విలక్షణమైనవి, సంతృప్తికరంగా సూక్ష్మ పరిశీలన జరపటానికి వీల్లేనివి. అలాగే ఒక్క విషయం ఆలోచించండి. అత్యంత సూక్ష్మమైన ఒక సన్నటి తీగకు మనం ఊహించలేనన్ని డిగ్రీల వేడి కలిగించాలి. ఆ పని శూన్య ప్రదేశంలో, వ్యాక్యూమ్లో, మనకు గుర్తుగా తెలియని పరిస్థితుల్లో జరగాలి. ఆ పరిశీలనలు మన కళ్ళు మనకేం ఉపయోగించవు. ఆ చిన్న బల్బులు ఏం జరుగుతుందో నిజంగా మనకేం తెలియదు. నేను అతిశయోక్తి లేశం కూడా లేకుండా చెబుతానా అంటే నేను హైపర్బోలిక్గా మాట్లాడాల, నిజం వాస్తవం చెబుతాను. ఈ విద్యుత్ దీప నిర్మాణం సందర్భంలో 3000 వేర్వేరు సిద్ధాంతాలను నేను పరీక్ష చేసి దేనికది హేతుబద్ధమైందిగా, స్థూల దృష్టికి సక్రమైందిగా కనిపించేది. అయినప్పటికీ 2 సందర్భాల్లో మాత్రమే ఆ సిద్ధాంతాలు సరైనవని నా ప్రయోగాలు రుజువు చేశాయి. నేను ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రధానమైన ఇబ్బంది దేదీప్యమానమైన కాంతికి ఆధారంగా ఉండతగిన సన్నని కర్బనపు తీగను తయారు చేసుకోవటంలో ఉంది. నా ఏజెంట్ భూగోళంలోని ప్రతి ప్రాంతాన్ని గాలించారు. సర్వ విధాలైన విచిత్ర ద్రవ్యాలు వాడి చూశారు. చివరికి ప్రస్తుతం వాడుక చేస్తున్న వెదురు దారమే మంచిది అని వెదురు దారానికి కూడా ఎడిసన్ ఇంకా ఇలా అన్నాడు. ఇప్పటికీ ఎంచుమే ప్రతిరోజు నేను ఈ దీప విషయంలో పరిశోధన జరుపుతాను. ఇటీవలనే ఒక అశ్వశక్తి హార్స్ పవర్ గల విద్యుత్తుతో 15 దీపాలు వెలిగించే పద్ధతి కనుక్కున్నా. ఇంతకు ముందు ఒక హార్స్ పవర్ విద్యుత్తు 10 కంటే ఎక్కువ దీపాలకు ఉపయోగపడేది కాదు. ఎడిసన్ నాతో చేసిన ఈ పై ప్రసంగం వల్ల విజ్ఞాన యాంత్రిక శాస్త్రాలు సహజమైన ప్రతిభ కలిగి ఉండటమే కాక తార్కిక వినియోగాత్మక ప్రయోగాలలో బ్రహ్మాండమైన ఓర్పు, సునిశితమైన అంచనా, అనవధిక ప్రయోగ నిర్వహణ, నిర్విరామ పరిశ్రమ, నిరుత్సాహానికి చోటు ఇవ్వని పట్టుదల కూడా ఆయనకు ఉన్నట్టు స్పష్టం. అంతేకాదు సర్వ విధాలైన సూచనలకు అవి ఇతరులకెంత పరిహాసాస్పదాలుగా కనిపించినా సరే అసంకుచితమైన ఆయన మనస్సులో సదా ప్రవేశం లభిస్తుంది. ఏ ఊహను కానీ పూర్తిగా పరీక్షించి చూసినా కానీ ఆయన వదిలిపెట్టు. ఆయన ఒక యంత్రాన్ని నిర్మించిన మరుక్షణం నుండి అది ఏ ఇతర నిర్మాణాలకు దారి తీయగలదో ఆలోచించటం మొదలుపెట్ట. ఈ విషయాలన్నీ ఆయన మనస్సులో భావింపబడుతూ పరిశీలింపబడుతూ కొన్ని సంవత్సరాల పాటు ఆయన మనస్సులో ఉండి చివరికి ఆచరణ యోగ్యాలుగా తోచినవి ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ఆయన నోట్ బుక్లోకి ఎక్కి తర్వాత క్రమంగా ప్రత్యక్ష నిర్మాణాలు రూపొందుతాయి. అంత కృషి చేశాడు ఆయన. తర్వాత ఆయన అమెరికాలో అందరికీ కారు అనేటువంటి నినాదంతో
గొప్ప ఫోర్డ్ కార్ అనేటువంటి కారు తయారు చేసిన హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ 1863లో పుట్టాడు. 37, 47, 84 ఏళ్ళు జీవించాడు. ఇంచుమించు ఎవడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నడపడానికి వీలైన టీ మోడల్ ఫోర్డ్ కార్లు ధర విషయంలో ప్రతి వ్యక్తికి కూడా అమెరికాలో అందుబాటులో ఉండటం వల్ల ఆ కార్లు అత్యద్భుత ప్రజాదరణ పొందాయి. వేల కొలది చలోక్తులు ఈ కారు మీద అల్లబడి వ్యవహారంలోకి రావటం చూస్తే నమ్మకంగా పనిచేసే ఈ చవకబారు కార్లు అంటే ప్రజలకు ఎంత మక్కువో స్పష్టము. ఈ కార్ల నిర్మాత ఇంచుమించు పురాణ పురుషులంతా ప్రఖ్యాతి పొందారు. హెన్రీ ఫోర్డ్ మిచిగన్ దేశ రాష్ట్రంలో జన్మించారు. చిన్నతనంలోనే యాంత్రిక వృత్తిని స్వీకరించి మెకానిక్స్, స్వయంచాలక యంత్రాలను, ఆటోమొబైల్స్ విషయమై ప్రయోగాలు చేశారు. 1903లో ఆయన స్థాపించిన ద ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రపంచంలో కార్లు నిర్మించే సంస్థలన్నిటికీ అతి పెద్దదిగా అభివృద్ధి పొంది హెన్రీ ఫోర్డ్ తన కృషిలో విజయం సాధించిన మొదటి రోజుల్లో వర్ణించే ఈ క్రింది కథ శామ్యూల్ క్రౌథర్ తోడ్పాటుతో ఫోర్డ్ రాసిన నా జీవితం నా కృషి అని 1922లో ఆయనే రాసుకున్న గ్రంథంలోంచి తీసుకొని చెప్తున్నా మీకన్నా. టీ మోడల్ కారు ఆవిర్భావ వృత్తాంతం. పార్క్ ప్లేసులో 81వ నంబర్ ఇంట్లో చిన్న ఇటికల దుకాణంలో నేను పనిచేసే కాలంలో ఫోర్డ్ చెప్తున్నాడు, ఒక కొత్త కారు నమూనాను గురించి నిర్మాణ విధానాలు గురించి కృషి చెయ్యటానికి కావలసినంత అవకాశం నాకు దొరికింది. కానీ సరిగ్గా నేను ఉద్దేశించిన విధంగా ఒక సంస్థను రూపొందించి పనిలో నాణ్యం, ప్రజానుకూల్యం అనేవే ప్రధాన లక్ష్యాలుగా నిర్మాణం సాగించగలిగినప్పటికీ ఆనాడు అమలులో ఉన్న నిర్మాణ విధానాల దృష్ట్యా పూర్తిగా మేలి రకం కారులు నేను తక్కువ ధరకు అమ్మటానికి వీలుగా నిర్మించగలిగి ఉండేవాణ్ణి కాదు. ఒక పనిని మొదటిసారి కంటే రెండోసారి చాలా బాగా చేయొచ్చు అని అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ కాలంలోని ఉత్పత్తిదారుడు దర్హాం మీద ఈ ప్రాథమిక సత్యాన్ని ఎందుకు గుర్తించలేదో నాకు తెలియదు. ఒకవేళ అమ్మకానికి ఏదో ఒక సరుకు కావాలి అనే తొందరలో ఉత్పత్తికి తగినంతగా ఏర్పాటు చేసుకునే వ్యవధానం వాళ్ళకి లేకపోయిందేమో నేను చెప్పలేదు. భారీ ఎత్తున సరుకు ఉత్పత్తి చేసి అట్టే పెట్టుకోవటానికి బదులుగా ఆర్డర్ వచ్చినప్పుడే ఉత్పత్తి చేసే అలవాటు లేక ఆచారం చేతి పనుల యుగం నుంచి మనకు సంక్రమించిన వారసత్వం అనుకుంటా. ఫలానా వస్తువు మీకు ఎలా ఉంటే ఇష్టం అని 100 మందిని ప్రశ్నించండి. సుమారు 80 మందికి మీ ప్రశ్నకు సమాధానం తెలియదు. వాళ్ళ విషయాన్ని మీ నిర్ణయానికే వదిలేస్తారు. మిగిలిన వాళ్ళు 15 మంది ఏదో ఒక సమాధానం చెప్పాలనుకుంటారు కానీ చెప్పరు. నిజంగా ఆ 100 మందిలో చిట్ట చివరి 5 ప్రత్యేక అభిరుచులు, వాటికి తగిన హేతువులు, కారణాలు ఉంటాయి. తమకెలాంటి సరుకు కావాలో తెలియదని ఒప్పుకునే వాళ్లతో, తెలియకపోయినా ఆ సంగతి ఒప్పుకోని వాళ్లతో కూడిన 95 వంతుల మందే నిజానికి ఏ సరుకైనా క్రేతలు, బయ్యర్స్గా ఏర్పడతారు. సరుకులో ప్రత్యేకమైన నాణ్యాన్ని కోరే మిగిలిన 5 వంతుల మందిలో
ఆ నాణెపు సరుకు కొనగలవారు, కొనలేని వాళ్ళు కూడా ఉండరు. కొనగల వాళ్ళకి అలాంటి సరుకు సరఫరా అవుతుంది. అయితే అలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇక ఈ 95 మందిలో బహుశా 10 మందో 15 మందో నాణ్యం చూసి ధర పెట్టేవాళ్ళు. మిగిలిన వారిలో కొందరు నాణ్యం ప్రసక్తి లేకుండా కేవలం ధరను బట్టి కొనేవారు. కానీ ఇలాంటి వారి సంఖ్య నానాటికి తగ్గిపోయింది. క్రేతలు అంటే కొనేవాళ్ళు ఎలా కొనాలో క్రమంగా నేర్చుకుంటారు. అధిక సంఖ్యాకులు నాణ్యం చూసి తమ డాలర్కు వీలైనంత ఎక్కువ నాణ్యం గల సరుకును రాబట్టుకుంటారు. అందుచేత 195 మందికి నచ్చే నాణ్యం గల సరుకును ఉత్పత్తి చేసే పద్ధతి కనిపెట్టి అటు తర్వాత ఆ నాణ్యం తగ్గకుండా సాధ్యమైనంత తక్కువ ధరకి సరఫరా చెయ్యటానికి వీలుగా ఆ సరుకును ఉత్పత్తి చేసే ఏర్పాటు నువ్వు చెయ్యగలిగితే సార్వజనీనమని చెప్పదగిన గిరాకీ డిమాండ్ నీ సరుకు ఏర్పడుతుంది అని గొప్ప ఆర్థికవేత్తలాగా హెన్రీ ఫోర్డ్. ఇదంతా నాకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపి సంఘంలో 195 మంది సంతృప్తిపరచ దూచే ఏ వ్యాపారికైనా ఇదే సహేతుకమైన ప్రాతిపది. సంఘ శ్రేయస్సును సాధించుకునేందుకు కూడా ఇదే హేతుబద్ధ మార్గం. వ్యాపారమంతా ఈ పద్ధతి మీద ఎందుకు నడవదు నేను అర్థం చేసుకోలేదు. ఈ పద్ధతిని అవలంబించేందుకు చేయాల్సిందల్లా చేతికి అందినదల్లా చేతికి చిక్కిన మొట్టమొదటి డాలరునే అదే ప్రపంచంలో ఏకైకమైన డాలర్ అన్నట్టుగా స్వాయత్తం చేసుకోవాలని చూడకపోవడం. ఈ అలవాటు అప్పటికే కొంతమందికి జయించబడి ఇప్పటికే కొంతవరకు జయించబడి ఈ దేశం అమెరికాలో జేగీయమానంగా నడుస్తున్న పెద్ద పెద్ద చిల్లర దుకాణాలన్నీ ఒకే ధర సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఇక జరగాల్సిందల్లా కొనుగోలు శక్తిని బట్టి ధరలు నిర్ణయించే పద్ధతికి స్వస్తి చెప్పి ఉత్పాదన వ్యయాన్ని బట్టి ధరలు నిర్ణయించే వివేకయుతమైన పద్ధతి అవలంబించడం. తర్వాత క్రమంగా ఆ ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గే ఉపాయం చూడడం. ఒక సరుకు నమూనాను గూర్చి శ్రద్ధగా యోచించటం ద్వారా దానిలో మార్పులు నెమ్మది మీద క్రమంగా వస్తాయి. కానీ ఉత్పత్తి విధానాలలోని మార్పులు మాత్రం అతివేగంగా అత్యంత సహజంగానే వచ్చేస్తాయి. నేను చేపట్టిన ప్రతి విషయంలో మా అనుభవం అలాగే. అదంతా ఎంత సహజంగా జరిగింది తర్వాత వివరిస్తా. ముఖ్యంగా ఇక్కడ నేను నొక్కి చెప్పదలుచుకున్న విషయం, ముందుగా అఖండమైన యోచన చేస్తే తప్ప మనం మన శక్తినంతా కేంద్రీకరించదగిన మంచి సరుకును ఉత్పత్తి చెయ్యగలగటం అసంభవమని, అది ఏ ఒక మధ్యాహ్నము కూర్చుంటే తెమిలే పని కాదు అని ప్రయోగాలు చేస్తూ గడిపిన ఆ సంవత్సరంలో ఈ అభిప్రాయాలన్నీ నాలో ఒక రూపాన్ని పొందుతున్నాయి. నా ప్రయోగాల్లో ఎక్కువ భాగం పందెపు కార్లను నిర్మించే విషయాన్ని గురించే చేసి, అత్యుత్తమైన కారంటే పందెపు కారే అని ఆ రోజుల్లో అంతా అనుకునేవాడు. అంటే స్పోర్ట్ కారు. నేను దానికి పందెపు కార్లను గురించి ఎక్కువ ఆలోచించిన వాడిని కాదు. కానీ బైసికల్ దృష్టాంతం చూసి ఒక రోడ్డు మీద పందెం గెలవటం, ఆ స్వయంచాలక యంత్రం యొక్క గొప్పతనాన్ని ప్రజలలో బాగా ప్రచారం చేస్తుందని ఊహ ఆనాటి ఉత్పాదకులందరికీ ఉండే. వేగపు పరీక్షకే కాక ఇతర పరీక్షలకు నిలిచినా అంత ఎక్కువ ప్రచారం కలుగుతుందని నేను భావించేవాడు. కనుక అయితే ఇతరులందరూ చేస్తున్నారు కనుక నేను ఆ పని చేయాల్సి వచ్చింది. 1909లో టామ్ కూపర్ అనే అతనితో కలిసి పూర్తిగా వేగంతోనే నేను 2 కార్లు నిర్మించి, 2 ఇంచుమించు ఒకే మోస్తరువే. మొదటి దాన్ని 999 అని, రెండవ దానికి ఏరో బాణం అని పేర్లు పెట్టి, ఒక కారు వేగానికి పేరు పొందిందంటే ప్రపంచంలో వేగం ప్రసక్తి వచ్చినప్పుడు చోటల్లా
ఆ కారు ప్రసక్తి వచ్చి తీరాలి. ఈ 2 కార్లు అటువంటి. అంతకుముందు ఎవ్వరూ విని ఎరుగని రీతిలో ప్రతి కారులో 80 హార్స్ పవర్ శక్తినిచ్చే 4 పెద్ద సిలిండర్లు మేము ఏర్పాటు చేసాం. ఆ సిలిండర్లు మోతే చాలు మనిషికి పై ప్రాణం పైనే పోయేట్టు చెయ్యటం. ఒకటే సీటు ఉంది. నేను ఆ కార్లను నడిపి పరీక్షించాను. కూపర్ కూడా ఆ కార్లను నడిపి పరీక్షించాడు. మేము పూర్తి వేగంతో వాటిని నడిపాం. ఆ వేగం చూసి కలిగిన అలజడిని పూర్తిగా నేను వర్ణించలేను. వాటిలో ఒక కారు ప్రయాణించి వచ్చిన తర్వాత నయాగరా జలపాతం మీద కులాసాగా నౌకా విహారం చేయొచ్చు. మేం మొదటి పందెంలో పెట్టిన 999ని నడిపే బాధ్యత నేను వహించడం నాకు ఇష్టం లేదు. కూపర్కి ఇష్టం లేదు. వేగం మీద బతికే ఒక వ్యక్తిని తాను ఎరుగుదనని, అతడు తట్టుకోలేని వేగం అంటూ లేదని కూపర్. అతడు సాల్ట్ లేక్ సిటీకి తంతి పంపాడు. వెంటనే బైసికల్ పందాలే వృత్తిగా జీవిస్తున్న వారిని ఓల్డ్ ఫీల్డ్ అనే వ్యక్తి వచ్చి, అతడు అంతకు ముందెప్పుడు మోటారు కారు తోలిన వాడే కాదు. అయితే కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది. ఏ పనికైనా ఒకసారి చేయాలనిపించే స్వభావం. అతనికి డ్రైవింగ్ నేర్పడానికి వారం రోజుల కంటే ఎక్కువ పట్ల. ఆ మనిషికి భయం అంటే ఏమిటో ఎరగదు. అతను నేర్చుకోవాల్సిందల్లా ఆ భూతాన్ని స్వాధీనంలో ఉంచుకునే విధానం మాత్రం. ఆనాడు అత్యంత వేగంగా పోయే కారు అదుపులో ఉంచడం ఆ కారుతో పోల్చి చూస్తే చాలా తేలిక అని చెప్పి అప్పటికి స్టీరింగ్ చక్రాన్ని కనిపెట్టాల. ఇంతవరకు నేను నిర్మించిన కార్లన్నిటికీ ఒక టెల్లర్ తాడే ఉండేది. ఆ కారుకు మాత్రం 2 అలాంటి తాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కారుని తిన్నగా పోనివ్వడానికి ఒక బలమైన మనిషి తన బలమంతా ఉపయోగించాల్సి వచ్చేది. మేము పాల్గొనాల్సిన పందెం గ్రాస్ పాయింట్ రోడ్డు మీద 3వ మైలు రాయి దగ్గర ప్రారంభం. అంతవరకు మా కార్లను గురించి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోనిచ్చాం. ఆనాటి రోడ్లు శాస్త్రీయంగా వేసిన రోడ్లు. ఆ రోడ్ల మీద ఒక కారు ఎంత వేగంగా పోవచ్చో తెలియదు. మలుపుల విషయంలో ఓల్డ్ ఫీల్డ్ కంటే తెలిసిన వాడు లేడు. నేను కారుని స్టార్ట్ చేస్తుండగా అతడు కారులో కూర్చుంటూ కులాసాగా అన్నాడు, ఈ రథం నన్ను చంపితే చంపివేయవచ్చు, కానీ కారు రోడ్డు తప్పిపోయే వేళ నేను యమవేగంగా తోడుతున్నానని మాత్రం తర్వాత అందరూ చెప్పుకుంటారు.